రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లలకి మహిళలకి సేవలు అందించాల్సినటువంటి అంగన్వాడీ ఉద్యోగస్తులు గత 5 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తూ ఉంది. వాళ్ళని అన్ని రకాలుగా భయభ్రాంతులు గురి చేసింది. మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్తే మీ మీద కేసులు పెడతాం, మీ ఉద్యోగాలు తొలగిస్తాం అని చెప్తూ నిన్న మొన్న 2 రోజులు కూడాను అధికారులు, అధికార పార్టీ నాయకులు వెళ్ళి చట్ట వ్యతిరేకంగా అంగన్వాడీ సెంటర్లని తాళాలు గడ్డపారలు గొడ్డలతో పగలగొట్టి చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. స్థానిక నాయకులైతే ఈ అంగన్వాడీ ఉద్యోగస్తులు రారు అని చెప్పేసి సొంత వ్యక్తులు పెట్టి నడిపిస్తామని చెప్పేసి చెప్పడం చాలా హాస్యాస్పదం. వారికి చట్టాలన్నా రాజ్యాంగం అన్నా గౌరవం లేదనే దానికి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ మేము ఎక్కడా కూడా అంగన్వాడీ కేంద్రాలు పగలగొట్టద్దని చెప్పేసి చెప్పామన్నారు. కానీ నేను ఒకటే చెప్తాను, అంగన్వాడీ వర్కర్లు మీరు మీ సెంటర్లు ఎవరైతే అక్రమంగా పగలగొట్టారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. సాక్షాత్తు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న మంత్రే మేము ఎవరికి ఇవ్వలేదు అన్నప్పుడు ఇది ఎవరైతే పగలగొట్టారో వాళ్ళకి ఏదైనా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయా, ఉత్తర్వులు ఉన్నాయా? ఉంటే వాటి ప్రకారం ఆ ప్రజలను చూపించాలి. లేకపోతే వాళ్ళ మీద కోర్టుకు కూడా వెళ్తున్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ అయితే ఉన్నాయో వాళ్ళకి వేతనం పెంచాలని, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, వాళ్ళకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలని కుటుంబ సభ్యులకు అందివ్వాలని చెప్పేసి, తర్వాత వాళ్ళకి బకాయిలు ఉన్నటువంటి రెంటు, టీఏలు ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి మిగిలిన డిమాండ్లన్నీ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము వీళ్ళకి మద్దతు పలుకుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.